జిల్లాలో కురిసిన అకాల వర్షంతో ఖానాపూర్ మార్కెట్ యార్డ్లో ధాన్యం మొక్కజొన్న తడిసిపోయాయి. హమాలీలు లారీల కొరతతో కొనుగోలులో ఆలస్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలించడం లేదని, తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో పోయేది 5 రోజుల ముందు పోయేది అట్లు ఇంకా ఆపట్టి మురుగబెట్టి మనుషులని. నాది గత కొన్ని రోజులలో వారంలో నేను వడ్లు తెచ్చాను. ఇప్పటివరకు నా మ్యాచర్ వచ్చింది 15 నంబరు. ఇప్పటివరకు కొనుగోలు ఇంకా చేస్తలేరు. కొనుగోలు చేసినా కానీ వడ్లు అనేది తీసుకుపోతలేరు, జోకిన వడ్లను. ఇంకా ఇప్పటికీ రైతులకి ఇలా చాలా ఇబ్బంది అవుతుంది. దీని గురించి ఎవరు అధికారులు కూడా పట్టించుకుంటలేరు. ఎన్నోసార్లు ఫోన్ చేసినా కానీ వాళ్ళు వస్తలేరు, చేస్తలేరు. కాట వేసినాయి మా దగ్గరనే ఉండిపోతున్నాయి. నేను ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఒకటి ఉన్నది. రైతులు లేదు సార్, తెప్పించినాము. అతను అడ్వాన్స్ తీసుకొని వేరేకాయ పంపిస్తున్నాడు మా అమ్మాలి. అతను మా దగ్గర కావాలంటే మేము ఎన్నిసార్లు ఇచ్చినవి కూడా డబ్బులు కూడా మా దగ్గర ఉన్నాయి. అతను ఇక వస్తున్నారు అనుకుంటా వేరేకాయ కమిషన్ చేసుకుంటూ మాట్లాడుకొని వేరేకాయ పంపిస్తున్నాడు. వరంగల్కి వెళ్ళి తెప్పిస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు 3-4 వారం రోజులు అవుతుంది నేను పెట్టి మెసేజ్. ఇప్పటివరకు కూడా వస్తలేవు. అయితే అక్కడ గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే గన్నీస్ ఏరైతే వంకొచ్చుకుంటాడో ఆ డబ్బులు మేము ఇస్తాము, అవి ఏరైతే ఎంత వంకుంటాడో అవి మాకు అందులో ఎంట్రీ చేసే సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేసేట్టున్నా అన్నట్టు డాటా. లేవని పరిస్థితులు ఉంటేనే మనకు ఒక జీవో కూడా జారీ చేసి చెప్పింది. ఒక్కొక్క రైతుకు ఎన్నైతే గన్నీస్ ఉంటాయో ఆ గన్నీస్ను మేము ఇస్తామని చెప్తున్నారు. వర్షాలు ఆదిలాబాద్ జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఆదిలాబాద్ జైనర్ మార్కెట్ యార్డుల్లో రైతులు అమ్మకానికి తెచ్చిన మొక్కజొన్న పంట మొత్తం నీటిపాలైంది. పంట కొనుగోలు కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి కొనుగోలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒక షెడ్డు లేదు, ఏమీ లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఏం లేదు. రాత్రి వర్షం రావడం వల్ల 9 గంటలకు దాదాపు జొన్నలన్నీ కొట్టుకపోయినాయి, పారీలు లేచిపోయినాయి. వర్షంతో నానింది. అక్కడ ఏం లేవు. ఇది అధికారులు కనీసం రాత్రి కూడా అధికారులు ఎవ్వరు రాలే. ఇప్పటి వరకు కూడా కనీసం పాసింగ్ లేదు, ఏం లేదు. వెంటనే కలెక్టర్ గారు స్పందించాలి. తాడుపత్రులు ఇయ్యలే, ఏమి ఇయ్యలే. మేమే స్వయంగా కింద ఒకటి పైన ఒకటి తాడుపత్రి ఇచ్చుకున్నాం, కప్పుకున్నాం. మరి గవర్నమెంట్ తీసుకున్నటువంటి వీటికే తాడుపత్రి కప్పలే, మాకు తాడిపత్రి తీసుకొని అని చెప్తుండే. ఇది ఏం న్యాయము? గవర్నమెంట్ పోతలు ఉన్నాయి, నిన్న మొత్తం తడిసిపోయినాయి మార్కెట్లో, వాటికి గప్పలే. మరి మమ్మల్ని గప్పమంటున్నారు. ఇది న్యాయమేనా చెప్పండి అధికారులు? ఇది న్యాయమేనా? మేము నడిపోకుండా జాగ్రత్త ఉంచున్నారు. మీరు మొన్న మా దగ్గర ఉన్నాయి తాడిపత్రులు గప్పకి, ఇది మొత్తం నానిపోయినాయి సంచులు మార్కెట్లో. దయచేసి అధికారులు, కలెక్టర్ గారు వెంటనే స్పందించి మా జొన్న కొనుగోలు వెంటనే చేపట్టాలని కోరుతున్నాం. ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట హనుమకొండ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఐకేపీ సెంటర్ కు ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో 2 రైస్ మిల్లులు ఉన్నప్పటికీ తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం,